ఓకే చూడండి, మనము బ్యాటరీ బూస్టింగ్ అని అంటే ఏంటి, బ్యాటరీని బూస్ట్ చేయడం అని అంటే ఏంటి, అసలు చాలా వరకు అడిగే డౌట్స్ ఏంది అని అంటే బ్యాటరీ బూస్టింగ్ అని అంటే జనరల్గా బ్యాటరీని మనం బూస్ట్ చేస్తే బ్యాటరీ అంతా కూడా ఫుల్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జ్ కూడా చేయనక్కర్లేదు, అది వన్ డే ఛార్జింగ్ వస్తుందని భ్రమపడుతుంది చాలామంది. సో ఈ బ్యాటరీని బూస్టింగ్ చేయడము అని అంటే ఏంటంటే దీంట్లో ఏదైతే మన బ్యాటరీ ఛార్జింగ్ కావడానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి కూడా కోల్పోయినప్పుడు అప్పుడు మనం బ్యాటరీని బూస్టింగ్ చేస్తున్నాం. దీంట్లో ఇది ఛార్జ్ కావాలి అని అంటే ఛార్జ్ కావాలి అన్నా కూడా దీనికి శక్తి కావాలి, స్టెమినా కావాలి. ఆ స్టెమినా కూడా కోల్పోయినప్పుడు ఆ స్టెమినా ఇవ్వడమే బ్యాటరీ బూస్టింగ్. ఆ స్టెమినా ఇచ్చినప్పుడు ఛార్జింగ్ తీసుకుంటుంది. అంటే బ్యాటరీని బూస్ట్ చేయడం ద్వారా ఛార్జింగ్ తీసుకునే అంత శక్తిని మాత్రమే మనం ఇస్తున్నాం. ఛార్జింగ్ తీసుకునే శక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు మొబైల్కు అప్పుడు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. కానీ బ్యాటరీ బూస్ట్ చేయడం ద్వారా బ్యాటరీ ఫుల్ అయిపోయి ఛార్జింగ్ అంతా రాదు. ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి బ్యాటరీ బూస్టింగ్? ఇందులో బ్యాటరీలో మినిమం ఉండవలసిన వోల్టేజ్ మనకు ఇందులోనే ఉంది. ఉదాహరణకు 3.7 వోల్టేజ్ నుంచి 4.2 వోల్టేజ్ వరకు ఇందులో రిక్వైర్డ్ మనకు అవసరం అన్నట్టు. ఇప్పుడు 3.7 వోల్టేజ్ దీంట్లో ఉన్నదా లేదా తెలవడం కోసము ఇది ఏ విధంగా మనం మల్టీమీటర్ ఉపయోగించి బ్యాటరీని చెక్ చేయాలో గతంలో ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇక్కడ మనం దీంట్లో ఛార్జింగ్ ఉందా లేదని తెలవడం కోసము మల్టీమీటర్ యొక్క ఈ సెలెక్టర్ ఏదైతే ఉందో మనం దీన్ని డీసీ వోల్టేజ్ 20లో ఈ డీసీ సింబల్ 20లో కనెక్ట్ చేసిన తర్వాత ఈ రెండు ప్రోబ్స్ ఇక్కడ చూడండి దీని మీద రాయబడింది పాజిటివ్ నెగిటివ్ అని, దీని మీదనే రాయబడింది. ఇక్కడ ఈ చివరికి ఒక ప్రోబ్, ఈ చివరికి ఒక ప్రోబ్ కనెక్ట్ చేసినాం. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి రీడింగ్ ఎంత వస్తుంది మల్టీమీటర్ మీద 0.01 వచ్చింది. ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ చూడండి మంచి దీని మీద చూడండి మల్టీమీటర్ మీద 0.1 0.2 ఏం వస్తలేదు మల్టీమీటర్ మీద రీడింగు. ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు చూడండి రీడింగు ఏం రావట్లేదు, నిల్. అంటే ఈ బ్యాటరీలో బూస్టింగ్ లేదు. ఎట్లా మనం బ్యాటరీని బూస్ట్ చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ బ్యాటరీ బూస్టర్ ఇది, దీన్ని ఏమంటారు అంటే బ్యాటరీ బూస్టర్ అని అంటారు. సో ఈ బ్యాటరీ బూస్టర్ ఇక్కడ బ్యాటరీ ఎలిమినేటర్ 750 అని రాయబడింది. ఇక్కడ ఎల్ఈడి పవర్ స్విచ్ ఆన్ ఉంది. సో ఈ స్విచ్ ఆన్ చేసిన ఇది ఎంత కంప్లీట్ మొత్తం తిప్పేసేయండి, నో ప్రాబ్లం. ఇది మొత్తం కంప్లీట్గా తిప్పేయండి. తర్వాత దీనికి రెండు ప్రోబ్స్ వస్తాయి, ఒకటి పాజిటివ్ ప్రోబ్, ఒకటి నెగిటివ్ ప్రోబ్. ఇప్పుడు ఈ ప్రోబ్స్ను ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు స్పార్క్ వస్తే ఈ బ్యాటరీ బూస్టర్ పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఇట్లా స్పార్క్ రావాలి చూడండి, ఇట్లా ఈ విధంగా మనకు ఇట్లా స్పార్క్ రావాలి. స్పార్క్ వస్తే మంచిగా ఉంది. సో దీన్ని నేను పాజిటివ్కు పాజిటివ్, నెగిటివ్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు బ్యాటరీ బూస్టర్ యొక్క లైట్ అనేది డిమ్ కావాలి. బ్యాటరీ బూస్టర్ యొక్క లైట్ డిమ్ అయితే ఇది బ్యాటరీ బూస్టింగ్ అవుతుందని అర్థం. చూద్దాం, నేను ఇక్కడ ఒక ప్రోబ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ప్రోబ్ చూడండి బ్యాటరీ బూస్టింగ్ డిమ్ అయింది లైట్. చూడండి నేను లైట్ తీసిన ఫుల్ వచ్చింది చూడండి లైటు. మీరు అబ్జర్వ్ చేయండి లైట్ని. సో మీరు లైట్ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ పాజిటివ్కు పాజిటివ్, నెగిటివ్ కనెక్ట్ చేసిన, డిమ్ అయిపోయింది చూడండి లైట్ డిమ్ అయింది చూడండి. సో ఈ విధంగా మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసిన తర్వాత ఎప్పటి వరకు ఈ బ్యాటరీని ఈ విధంగా బూస్టింగ్ పెట్టాలి అంటే ఇందులో 3.7 వోల్టేజ్ వచ్చేంత వరకు బ్యాటరీని బూస్టింగ్ పెట్టే ఉంచాలి. దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేసి ఉంచినాం మనం. సో ఇప్పుడు చూద్దాం ఎంత వోల్టేజ్ ఎక్కిందని. మల్టీమీటర్తో చెక్ చేద్దాం. చూడండి 0.2 ఉంది. మనం ఎప్పటివరకు బూస్ట్ చేయాలి? 3.7 వోల్టేజ్ వచ్చేంత వరకు బూస్ట్ చేయాలి.